హాయ్ హలో నమస్తే అండి రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే డిసెంబరు 26వ తేదీ 2024 గురువారము. ఇది మా చేనుకాడ ఉన్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది. అది మీకు కూడా తెలిసి ఉంటుంది. తుఫాన్ అయితే మొదలైంది. మన సైడు పెద్దగా వర్షాలు లేకపోయినప్పటికీ కొద్దిగా తూపర చినుకులు అయితే పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు. నిన్న చాలా ఎక్కువ అయితే పడినాం, అందుకనే పట్టలు అయితే కప్పినాం పొగాకులకి. ఈరోజు కూడా అదే సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా ఎన్ని రోజులు చూసుకున్నట్లయితే రేపు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగవచ్చు అంట. ఎల్లుండికైతే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. మన సైడ్ తక్కువ ఉన్నా కూడా నెల్లూరు, చిత్తూరు ఇటు సైడ్ అయితే వర్షాలు బాగా పడుతున్నాయంట. మన రాయలసీమ చూసుకున్నట్లయితే ఓన్లీ ఒకే ఛాన్సు, అనంతపురంకి అయితే రావచ్చు వర్షాలు. ఒకవేళ అనంతపురంకి అయితే మంచి వర్షాలు వచ్చినట్లయితే మన సైడ్ కూడా రావచ్చేమో. కాబట్టి మన రైతులు ఎవరైనా రైతు సోదరులు ఉంటే వాళ్ళ పంటలు ముందే జాగ్రత్త అయితే మంచి ప్లేస్లో అయితే పెట్టుకోండి. పట్టలు గిట్టలు ఏమైనా కప్పేసుకొని. ఈ వర్షం వల్ల కొంతమంది రైతులు లాభపడుతున్నారు, కొంతమంది రైతులు అయితే నష్టపోతున్నారు. ఏ రైతులకు బెనిఫిటో మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు చాలామంది అయితే మన సైడ్ అయితే వర్షాలు అయితే ఇప్పుడు అవసరం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండాల్సిన వెదర్ అయితే లేదు. ఈ డిసెంబర్లో ఇలాంటి వెదర్ ఉండకూడదు అనుకుంటున్నారు వీళ్ళు. ఇది గురువారం మధ్యాహ్నం 3 గంటలప్పుడు తీసిన వీడియో. ఆ టైంలో మా చేనుకాడ అయితే చినుకులు అయితే ఉన్నాయి, లైట్గా తూపర చినుకులు. అప్పుడు సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది చేనుకాడ. ఏ రైతులకి నష్టమో, వర్షాలు పడితే ఏ రైతులు నష్టపోతారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా మీ సైడ్ కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఈ తుఫాన్ వచ్చేసి గంటకి 20-30 కిలోమీటర్ల స్పీడ్తో అయితే వస్తుందట. తేమ గాలి వస్తుంది కొద్దిగా లైట్గా. కాబట్టి అందరూ మన రైతులందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇదే సిచ్యువేషను 27వ తేదీ వరకు కొనసాగవచ్చు. అంటే 28వ తేదీ లోపు అయితే క్లియర్ అవుతుందని చెప్పినారు. వెదర్ ఇన్ఫర్మేషన్లో చూసినాను. ఈరోజు నైటు, రేపు మార్నింగ్, రేపు సాయంత్రం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులు ఎవరైనా ఉంటే కొద్దిగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. వాళ్ళ పంటలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇదండి నేనైతే చెప్పడానికి వచ్చినాను. ఇది మా చేనుకాడ ఉన్న సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ అయితే తెల్ల మేఘాలు ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం వచ్చేసి నల్ల మేఘాలు అయితే ఈ విధంగా ఉన్నాయి.